అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ హెల్ప్ మీ డాక్టర్. రచయిత అర్చన చౌహాన్ గారు. ఇక కథలోకి వెళితే, సూర్యోదయం అవుతోంది. మరో అందమైన రోజుకు స్వాగతం పలుకుతూ ప్రకృతి ఆహ్లాదకరంగా, తేటగా, తాజాగా ఉంది. సూర్యుని ఆగమనాన్ని పసికట్టి చీకటి హడావిడిగా పారిపోయింది. అప్పటి వరకు చీకటి ముసుగులో నలుదిక్కులా వ్యాపించిన సన్నని మంచు పొర ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయి సూర్యకిరణాల వేడికి తాళలేక బాధగా విలపించింది. ఆ కన్నీరు ఆకులపై చేరి మంచు బిందువులుగా మారేసరికి విజయగర్వంతో సూర్యుడు పూర్తిగా వెలికి వచ్చాడు. ఏ బ్రైట్ న్యూ డే స్టార్ట్స్. ఆ విషయం గుర్తు చేద్దామని అలారం గయ్యిన మొత్తుకుంది. రాత్రంతా ఆలోచనలతో నిద్రపట్టక ఏ తెల్లవారుజామునో కలత నిద్రలోకి జారుకున్న స్మృతి ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఛీ, వెధవ గడియారం, తీసి అవతల పడేస్తే పీడాపోతుంది కసిగా తిట్టుకుంది. క్రితం రాత్రి అలారం పెట్టింది తనే అన్న సంగతి ఆమెకు ఆ క్షణంలో గుర్తురాలేదు. నైటీ సరిచేసుకుంటూ బాల్కనీలోకి వచ్చి నించుంది. క్రితం రాత్రి నిద్రపోయే ముందు తను ఏ విషయం గురించి ఆలోచించి చించి బుర్ర పాడు చేసుకుందో అదే విషయం కళ్ళు తెరవగానే మళ్ళీ మదిలో మెదిలింది. అన్యమనస్కంగా, అసహనంగా బాల్కనీలో నిల్చొని ఉన్న ఆ అమ్మాయికి తల్లి లేని లోటు ఆ రోజు బాగా తెలిసొచ్చింది. తనకి అమ్మ ఉంటే తన సమస్యకు పరిష్కారం చెప్పగలిగేదేమో. బామ్మకైతే తను చెప్పింది అసలు అర్థమే కాలేదు. పైగా ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. స్మృతికి 1 ఏడాది వయసున్నప్పుడే వాళ్ళమ్మ బ్రెస్ట్ క్యాన్సర్తో మరణించింది. మళ్ళీ పెళ్లి చేసుకోనని మంకుబట్టు పట్టిన కొడుక్కి నచ్చచెప్పలేక స్మృతి వాళ్ళ నానమ్మ తనే స్మృతిని పెంచే బాధ్యత తీసుకుంది. ప్రస్తుతం స్మృతి గ్రాడ్యుయేట్. ఆమె కొరకు పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలెట్టారు. ఆ రోజు స్మృతికి మొట్టమొదటి పెళ్లి చూపులు. అబ్బాయి ఐఐటి కాన్పూర్లో ఇంజనీరింగు పూర్తి చేశాడు. బుద్ధిమంతుడు, మంచి సాంప్రదాయం గల కుటుంబం. అమ్మాయి నచ్చితే చాలట. పాలరాతి బొమ్మ లాంటి స్మృతి నచ్చక ఏం చేస్తుంది? ఈ సంబంధం ఖాయం అని మధ్యవర్తి నొక్కి చెప్పాడు. కానీ స్మృతిలో తనకు మొట్టమొదటి పెళ్లి చూపులు అన్న ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు. దానికి కారణం ఆమెను కొద్ది రోజులుగా పట్టి పీడిస్తోన్న అనుమానం. కొద్ది రోజుల క్రితం స్మృతి ఎక్కడో చదివింది, బ్రెస్టులో ఏమైనా లంప్స్ లాంటివి తగిలితే అది బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, వెంటనే డాక్టర్ని కలవండి అని. తనని తాను పరీక్షించుకున్న స్మృతి చేతికి నిజంగానే గడ్డల్లాంటివి తగిలాయి. అంతే, స్మృతి ఠారెత్తిపోయింది. తన తల్లికి ఉన్న జబ్బు వంశపారంపర్యంగా తనకి కూడా సంక్రమించిందేమో అన్న అనుమానం ఆమెలో రోజురోజుకి పెరిగిపోయింది. అలాంటి సమయంలో పెళ్లి చూపులు అనేసరికి ఆమె ఆందోళన మరింత ఎక్కువయింది. ప్రస్తుతం ఇవే ఆలోచనలతో స్మృతి సతమతమవుతోంది. సాయంత్రం పెళ్లి చూపులని తలుచుకుంటే ఆమె గుండె గుబేలుమంటోంది. ఉన్నట్టుండి స్మృతికి ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. తన క్లోజ్ ఫ్రెండు దివ్య దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి ఏ లేడీ డాక్టర్ వద్దకో వెళ్ళి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ ఆలోచనలు రావడం ఆలస్యం. లేడికి లేచిందే పరుగులా వెళ్ళి చకచకా తయారయ్యింది. గంధం రంగు షిఫాన్ చీర, అదే రంగు జాకెట్టు దాదాపు ఆమె రంగులో కలిసిపోయాయి. మాట వినని అల్లరి ముంగురులు ముద్దు మోముపై తుంటరిగా కదలాడుతున్నాయి. పర్సు తీసుకొని చెప్పుల్లోకి కాళ్ళు దూరుస్తూ, బామ్మ, నేను దివ్య వాళ్ళ ఇంటికెళ్తున్నా అరిచి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటికి తుర్రుమంది. ఆమె అదృష్టం కొద్దీ త్వరగానే బస్సు దొరికింది. తీరా బస్సు ఎక్కి తీరిగ్గా కూర్చున్నాక కానీ గుర్తు రాలేదు ఆమెకి అంతకు ముందు రోజు దివ్య ఊరెళ్తున్నానని ఫోన్ చేసిన విషయం. గుర్తొచ్చాక తల బాదుకుంది. అరే, తనెలా మర్చిపోయింది? తనని తాను తిట్టుకుంది. ఇంకేముంది, తిరుగు బస్సు పట్టుకొని ఇంటికి వెళ్ళడం బెస్ట్ అనుకొని కనపడ్డ స్టాప్లో దిగేసింది. ఆ ఏరియా స్మృతికి అపరిచితం. ఆటో తీసుకుంటే మంచిదని అటూ ఇటూ చూసిన స్మృతికి ఓ బోర్డు ఆకర్షించింది. డాక్టర్ చింతామణి గైనకాలజిస్టు. బోర్డు మీద క్లుప్తంగా డాక్టర్ గారి కన్సల్టింగ్ అవర్స్ రాసి ఉన్నాయి. చూస్తే డాక్టర్ గారి రెసిడెన్స్ కమ్ క్లినిక్లా ఉంది. విశాలమైన అందమైన ఇల్లు, ఇంటి ముందు చిన్న తోట ఉన్నాయి. గేటు తీసుకొని స్మృతి మెల్లిగా లోనికెళ్ళింది. బయట డ్రైవర్ కాబోలు కారు తుడుస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ,
స్మృతి గొంతు విని అతను నిరాసక్తంగా తలెత్తాడు. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారమ్మా, వెళ్ళండి. అతను తలుపు కేసి చూపించి మురికినీళ్ళ బకెట్ తీసుకొని వెనుక వైపుకి వెళ్ళిపోయాడు. ఇహ చేసేదేమీ లేక లోపలికెళ్ళింది స్మృతి. అక్కడ వెయిటింగ్ రూమ్ అని రాసుంది, కానీ అక్కడెవరూ వెయిట్ చేయట్లేదు. ఎదురుగా కన్సల్టింగ్ రూమ్ ఉంది. ఎక్కడా ఎలాంటి అలికిడి లేదు. ఇంత పూర్ ప్రాక్టీస్ ఏంటో డాక్టర్ గారికి. స్మృతి సానుభూతిగా అనుకుంటూ అక్కడే ఓ కుర్చీలో కూర్చుంది. ఆమెకు చాలా అసహనంగా ఉంది. అసలే ఆమెకు ఓపిక తక్కువేమో. కొంచెం సేపు కూడా స్థిమితంగా కూర్చోలేకపోతోంది. వెళ్ళి కన్సల్టింగ్ రూమ్ డోరు తెరిచి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఇంకొంచెం లోపలికి వెళ్తే డాక్టర్ చైర్లో ఓ మనిషి కనిపించాడు. అలికిడి విని అతను తలెత్తాడు. ఎస్, అతని గొంతు గంభీరంగా ఉంది. అతన్ని చూసి స్మృతి నోటి మాట రాకుండా నిల్చుండిపోయింది. చింతామణి అన్న పేరు చూసి తను లేడీ డాక్టర్ అనుకుంది. అతనో యువకుడు, పట్టుమని 25 ఏళ్లుండవు. మనిషి కూర్చున్నాక కూడా మంచి పొడగరని తెలుస్తోంది. కండపుష్టి గల శరీరం, షార్ప్ ఫీచర్స్. ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్లా లేడు, మంచి స్పోర్ట్స్మెన్లా ఉన్నాడు. అసలే నెర్వస్గా ఉన్న స్మృతి అతన్ని చూసి మరింత నెర్వస్ అయిపోయింది. అతనింకా ప్రశ్నార్థకంగా ఆమెనే చూస్తున్నాడు. ఉన్నట్టుండి అతను ముందుకు వంగి ఆశ్చర్యంగా, మీరా అన్నాడు. ఏంటి? స్మృతికేమీ అర్థం కాలేదు. అతను క్షణం ఆమె కేసి వింతగా చూసి ఏదో అర్థమైనట్లు తల ఆడించాడు. సారీ, మీరా అనుకున్నాను. వాట్? స్మృతి మరింత కన్ఫ్యూజ్ అయిపోయింది. మీ పేరు మీరా అనుకున్నాను, అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓ అంది స్మృతి. ఆమెకింకా అతని రియాక్షన్ గమ్మత్తుగా అనిపించింది. కూర్చోండి అతను అన్నాడు. పర్లేదండి, నేను వెళ్తాను. స్మృతి వెళ్ళటానికని తలుపు వైపు కదిలింది. అయ్యయ్యో, కూర్చోండి కూర్చోండి, అతను కంగారుగా దాదాపరిచినట్టుగా అన్నాడు. స్మృతి బిత్తరపోయింది. బహుశా తనే అతనికి లేక దొరికిన పేషెంట్ కాబోలు. మరలా ఎప్పుడైనా వస్తానండి సర్ది చెప్పబోయింది. భలే వారే, ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతానంటారేంటి? మీరు కూర్చోండి చెప్తాను. అతనేదో చుట్టంతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అతను చైర్లోంచి లేచి నిలబడి ఉన్నాడు. తను కాదు కొడదు అని వెళ్ళటానికి ప్రయత్నిస్తే వెనకాల పరిగెత్తి వచ్చేటట్టున్నాడు. చచ్చినట్టు కూర్చుంది. అతను కూడా కూర్చున్నాడు. డాక్టర్ చింతామణి అంటే మీరేనా? అనుమానంగా అడిగింది. అంత పాత చింతకాయ పచ్చడి లాంటి పేరు అతనికి ఎలా ఉంటుందని. అతను క్షణం ఉలిక్కిపడి అవునవును అన్నాడు. మీ ప్రాబ్లం చెప్పండి, క్యూరియస్గా అడిగాడు. స్మృతి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చుంది. చెప్పండి, అతను మృదువుగా ఎంకరేజ్ చేశాడు. తన దగ్గర ఎక్కువ టైం లేదు. ఏదో ఒకటి తొందరగా తేలిపోతే బాగుంటుందని ఆలోచించి స్మృతి ధైర్యం కూడగట్టుకుంది. ఓసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని డాక్టర్, ఐ థింక్ ఐ హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్ చెప్పేసింది. అతను షాక్ తిన్నట్టున్నాడు. మొహం మీద ఎక్స్ప్రెషన్ని బట్టి చెప్పొచ్చు. ఆమె వైపు తీక్షణంగా చూడ్డం మొదలెట్టాడు. అతని వాలకం చూస్తే స్మృతికి తనది అంటురోగమేమో, ఇంకాసేపు ఉంటే తను లేచి పరిగెడతాడేమో అనిపించింది. అసలు మీకు ఈ అనుమానం ఎలా వచ్చింది? అతను ఇంకా ఆమె వైపు అదోలా చూస్తున్నాడు. స్మృతి తను మ్యాగజైన్లో చదవడం, ఆ తర్వాత తనని తాను చెక్ చేసుకోవడం గురించి చెప్పింది. ఓహ్, మ్యాగజైన్లో చదివా, మీకు ఆ అనుమానం వచ్చింది. అతను చాలా రిలీఫ్గా అన్నాడు. ఇటొచ్చి కూర్చోండి, తన పక్కనే ఉన్న స్టూల్ని చూపించి అన్నాడు. స్మృతి వెళ్ళి అటువైపు ఉన్న స్టూల్ మీద కూర్చుంది. అతను ముందుగా ఆమె కళ్ళని పరీక్షించాడు. ఆ తర్వాత ఆ చెంప మీద ఓ 10 సార్లు, ఈ చెంప మీద ఓ 10 సార్లు టపా కొట్టాడు. ఇప్పుడు నోరు తెరవండి అన్నాడు. వీటన్నిటికీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధమేంటో స్మృతికి అర్థమవ్వలేదు. అయినా మారు మాట్లాడకుండా నోరు తెరిచింది. ఇంకాస్త అన్నాడు. ఇంకొంచెం నోరు తెరిచింది స్మృతి. ఇంకాస్త. స్మృతి నోరంతా కప్పలా తెరిచింది. చాలే, నోరు మొయ్, దాదాపు కసిరినట్టే సడన్గా అన్నాడు. స్మృతి విస్తుపోతూ నోరు మూసుకుంది. డాక్టర్ గారి వాలకం ఆమెకి అట్టే నచ్చలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఆ బ్లౌజ్ కాస్త తీయండి, నేను చెకప్ చేసి మీ అనుమానం సంగతి తేలుస్తాను, అతను చాలా కూల్గా చెప్పాడు. స్మృతి గుండె దడదడలాడింది. అతను చెప్పింది అర్థమవ్వగానే చప్పున ఏమనాలో ఆమెకు తోచలేదు. అలాగే కదలకుండా కూర్చుంది. ఆమె హెసిటేషన్ అర్థమైంది కాబోలు. చూడండి, డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర సిగ్గుపడితే పనవదు. మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది లేనిది చెకప్ చేస్తే కానీ చెప్పలేను. నేను గైనకాలజిస్టుని. నా పేషెంట్స్ చాలా మటుకు ఆడవాళ్లే. సో యూ సీ, ఫీమేల్ అనాటమీ నాకేమీ కొత్త కాదు.
ప్రస్తుతం మీరు నా పేషెంట్ కాబట్టి మీరు మరోలా ఫీల్ అవ్వద్దు. ఇట్స్ జస్ట్ ప్రొఫెషనల్. అతను కుర్చీలో వెనక్కి ఆనుకొని మొహం మీద ఓ గ్రిమ్ ఎక్స్ప్రెషన్ వేసుకొని లెక్చర్ దంచేస్తున్నాడు. అతని మాటలు వింటే స్మృతికి తన మీద తనకే అసహ్యమేసినంత పనయ్యింది. అతను ఒక డాక్టరు. ఏదో యంగుగా డాషింగ్గా ఉన్నంత మాత్రాన అతను డాక్టర్ కాకుండా పోతాడా? తనని తాను పలువిధాలా సర్ది చెప్పుకొని ధైర్యం తెచ్చుకుంది. వణుకుతోన్న చేతుల్ని అదుపులోకి పెట్టుకోవడానికి ట్రై చేస్తూ మెల్లిగా పైట పిన్ను తీసింది. షిఫాన్ పైట సర్రున జారి ఆమె ఒడిలోకి పడింది. ఆమె చర్యకి కుర్చీలో క్యాజువల్గా వెనక్కి వాలి కూర్చున్న అతను కాస్త నిటారుగా కూర్చున్నాడు. ఆమె చెయ్యి నెమ్మదిగా బ్లౌజ్ హుక్స్ మీద పడింది. 1, 2, 3. అతను పెదాలు బిగబట్టి ఉద్వేగంగా చూస్తున్నాడు. స్మృతి చేయి ఎంతగా వణికిందంటే ఇక ఆమె వల్ల కాలేదు. చెకప్ వద్దు పాడు వద్దు అని అనుకుంటూ ఉండగానే అతను ముందుకు వంగి ఆమె చేతిని పట్టుకొని, చూడండి నేను అని ఇంకా ఏదో అనబోయేంతలో బయట అడుగుల శబ్దం వినిపించింది. అతను దూరంగా జరగడం, స్మృతి బయట కప్పుకోవడం, బయట తలుపు తీసుకొని ఓ ప్రౌఢ మహిళ లోపలికి రావడం ఒకేసారి జరిగాయి. వచ్చిన ఆవిడ అతన్ని చూసి, సందీప్ నీకెన్నిసార్లు చెప్పాలి అలా డాక్టర్ చైర్లో కూర్చోవద్దని మురిపెంగానే కసిరింది. సారీ ఆంటీ. అతను చేతులు పైకెత్తి కుర్చీలోంచి లేస్తూ అన్నాడు. మీకోసం పేషెంటు. స్మృతి కేసి చూపిస్తూ స్మృతి వైపు ఓ కొంటెచూపు విసిరి బయటకు వెళ్ళిపోయాడు. ఆవిడ అతను వేకెట్ చేసిన చైర్లో కూర్చుంది. చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం? ఆవిడ స్టెథోస్కోప్ డెస్క్లోంచి తీస్తూ అడిగింది. మీరు? స్మృతి అనుమానంగా భయంగా అడిగింది. ఐయామ్ డాక్టర్ మణి. ఆవిడ తనని తాను పరిచయం చేసుకుంది. స్మృతి స్టన్ అయిపోయింది. ఆమెకు అసలు ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. ఆవిడ మళ్ళీ అడగడంతో యాంత్రికంగా తన ప్రాబ్లం చెప్పింది. స్మృతి చెప్పింది విని ఆవిడ చిన్నగా నవ్వింది. మీ అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నంత మాత్రాన మీకు అదొస్తుందని రూల్ ఏం లేదు. ఇట్స్ నాట్ హెరిడిటరీ. అది ఈ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా రేర్. ఆఫ్ కోర్స్ ఛాన్సెస్ లేవని అంటం లేదు. కానీ ఎనీవే నిన్ను నీవు ఎలా చెక్ చేసుకున్నావు? ఆవిడ చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. స్మృతి తను ఎలా చెక్ చేసుకుందో చెప్పింది. ఆవిడ మళ్ళీ చిన్న స్మైల్ ఇచ్చింది. అందుకే మిడిమిడి జ్ఞానం పనికిరాదనేది. నువ్వు ఆ పత్రికల్లో ఇచ్చిన మ్యాటరు సరిగ్గా చదివి ఉండవు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది లేనిది కూర్చొని కాదు, వెళ్ళకిలా పడుకొని చూసుకోవాలి. అది వేళ్లతో కాదు, అరచేత్తో. తను చెప్పింది డెమాన్స్ట్రేట్ చేయటానికి ఆవిడ స్మృతిని బల్ల మీద వెళ్ళకిలా పడుకోబెట్టి అరచేతితో మృదువుగా చెకప్ చేసింది. ఆ చెకప్లో గొప్ప విషయం ఆమె స్మృతిని బ్లౌజ్ తీయమని అడగలేదు. నీ చేతికి తగిలింది లంప్స్ కావు, నోడ్యూల్స్. టీన్స్లో ఉండే అమ్మాయిలకి ఇవి మామూలే. కొన్ని రోజుల్లో అవే పోతాయి. ఓవేళ నీకు ఇంకా అనుమానం ఉంటే పర్లేదు, ఎక్స్రే స్కానింగ్ చేయిద్దాం. కానీ నా ఉద్దేశంలో అవన్నీ అనవసరం. అయినా రేపు మీ పెద్దాళ్ళనెవరినైనా తీసుకురా చూద్దాం అంది డాక్టర్ మణి. స్మృతి బుర్రకి ఆవిడ చెప్పినవేవీ ఎక్కలేదు. ఆమెకి కోపం అవమానం కలగలిపిన ఒకలాంటి భావనతో ఒళ్ళంతా దహించుకుపోతోంది. ఆ భావనలో ఆమె క్యాన్సర్ సంగతి కూడా మర్చిపోయింది. ఎలా ఫీజు చెల్లించిందో, ఆటోలో ఎలా ఇల్లు చేరిందో తెలియలేదు. అనుక్షణం డాక్టర్ని అంటూ ఫోజ్ ఇచ్చిన ఆ సందీప్ గుర్తుకు వస్తున్నాడు. అసలు అతను ఏం చేద్దామనుకున్నాడో స్మృతికి అర్థం కాలేదు. బట్టలన్నీ తీయించి ఆ తర్వాత చెప్దామనుకున్నాడా లేక ఇంకేం చేయాలనుకున్నాడో మరి వెధవ. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు అడ్డమైన వెధవలందరికీ చులకనైపోతుంది. అతన్ని రోజంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టరాని తిట్లన్నీ తిట్టింది. ఎక్కడైనా ఎప్పుడైనా కనిపించకపోతాడా, వాడి భరతం పట్టకపోతానా అని మనసుకు నచ్చజెప్పుకుంది. స్మృతికి ఆట్టే ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. సాయంత్రం పెళ్లి చూపుల్లో అబ్బాయి వైపు ఓరగా చూసిన స్మృతి డంగైపోయింది. అతనే సందీప్. సందేహం లేదు, ఆ వెధవ చిరునవ్వే అతన్ని పట్టిస్తోంది. స్మృతి మనసు కోపంతో కుతకుతలాడింది. ఇంతలో అతను స్మృతితో 1 నిమిషం మాట్లాడతానని అన్నట్టున్నాడు. అంతా వీళ్ళిద్దరినీ గదిలో వదిలేసి బయటి వైపుకి వెళ్ళారు. ఏదైనా అందితే అతని మీదికి విసురుదాం అని చెప్పి స్మృతి అటూ ఇటూ చూసింది. ఏమీ దొరకలేదు. ఇంతలో అతను గొంతు సవరించుకొని, చూడండి మీరు నన్ను ఓ పెద్ద ఈడియట్ అనుకుంటున్నారేమో, కానీ నేను చాలా బుద్ధిమంతుణ్ణి. నిజంగా నిజం. ఉదయం మిమ్మల్ని ఎందుకలా ఫూల్ చేశానని అంటారా? మీ ఫోటో నేను ముందే చూశాను. మీరు నాకు చాలా నచ్చారు. ఆ విషయం మధ్యవర్తికి ఎప్పుడో చెప్పాను. ఉదయం మీరు క్లినిక్కి రాగానే మిమ్మల్ని గుర్తుపట్టాను. కానీ మీకు నేను తెలియదని అర్థమయ్యింది.
ఏదో ఊరికే మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా చేశానే తప్ప మరో ఉద్దేశంతో కాదు. హోప్ యూ అండర్స్టాండ్ అన్నాడు. ఇది బుద్ధిమంతుల లక్షణమా? అసలు మీరు ఏం చేద్దామని అనుకున్నారు? స్మృతికి కోపం ఆగలేదు. మొహమంతా ఎర్రగా కందింది. ఏమీ అనుకోలేదు. ఆంటీ రావడం ఆలస్యమై ఉంటే నేను మీకు నిజం చెప్పేసేవాణ్ణి అతను తొనక్కుండా జవాబిచ్చాడు. స్మృతికి ఇంకేమనాలో తోచలేదు. సడన్గా ఆమెకి గుర్తు వచ్చి మీరా ఎవరు టక్కున అడిగింది. మీరా ఎవరు? అతను కూడా అయోమయంగా అడిగాడు. క్లినిక్లో నా పేరు మీరా అని అడిగారు గుర్తు చేసింది. ఓ అదా, ఎదురుగా మీరు కనిపించేసరికి సర్ప్రైజ్ అయి నా నోటంట ఆ మాట వచ్చింది అంతే. నాకు ఏ మీరా తెలీదు అతను నవ్వి బదులిచ్చాడు. కాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. తర్వాత అతనే లేచి నిలబడ్డాడు. ఐఎమ్ వెరీ సారీ సాఫ్ట్గా చెప్పాడు. ఇట్స్ ఆల్ రైట్ స్మృతి చెప్పింది. మరి మీ సమాధానం? ముహూర్తాలు పెట్టించమని చెప్పమంటారా? స్మృతి ఓ క్షణం అతని వైపు పరీక్షగా చూసింది. ఆ తర్వాత చిన్నగా నవ్వి సరే అంది. అతని మొహంలో సంతోషం కనిపించింది. హుషారుగా బయటికి వెళ్తున్నవాడల్లా ఆగి వెనుదిరిగి అయ్యో మర్చిపోయాను అన్నాడు. ఏంటి? స్మృతి ప్రశ్నార్థకంగా చూసింది. మీకు బ్రెస్ట్ క్యాన్సర్ లేదట ఆంటీ చెప్పారు. అల్లరిగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు. స్మృతి కూడా చిన్నగా సిగ్గుగా నవ్వుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.